కావ్య రాజ్ దగ్గరికి చాలా కోపంగా వచ్చి, "ఏంటి మీరు యామిని తప్పు చేయలేదు అంటే నమ్ముతున్నారా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్ అయితే, "అవును, యామిని తప్పు చెయ్యదు కూడాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "అవును, యామిని తప్పు చేయలేదు అంటే మీరు నమ్ముతున్నారు కదా! అందుకైనా సరే అయితే ఇప్పుడు మీరు యామినిని పెళ్లి చేసుకోవచ్చు దివ్యంగా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "అవును, ఇంకా ముహూర్తానికి టైం ఉంది కదా! మీ ఇద్దరూ పెళ్లి చేసుకోవచ్చు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పంతులు గారైతే, "సరే, సరే, అంతా బాగానే అయిపోయింది కదా! అందరూ ఇక కూర్చోండి, మాంగళ్య ధారణ కానిస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామ్‌కైతే ఏం చెయ్యాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న కావ్య మాత్రం, యామిని ఈ తప్పులన్నీ చేసింది అన్న విషయం అయితే ఈయనకి అర్థం కావటం లేదు. సరే, ఆయనకి నచ్చినట్లుగా కానిద్దాం అని చెప్పేసైతే అక్కడ కూర్చొని పెళ్లి జరిపిస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న బామ్మగారు అపర్ణదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో పంతులు గారు మాంగళ్య ధారణ కానివ్వండి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అపర్ణదేవి బామ్మగారు మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ, ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు మాత్రం తాళి ఇవ్వడంతో అక్కడ ఉన్న రాజు అయితే యామినికి తాళిని కట్టుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా టెన్షన్ పడిపోతూ, యామిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. హమ్మయ్య! ఇక నాకు బావకి పెళ్ళైపోతుంది, ఇంకేం కావాలి అని చెప్పేసైతే అనుకుంటూ ఆ తాళినైతే కట్టించుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.